శ్రీ గురుభ్యో నమః. మనం ఈరోజు వీడియోలో 2024 సంవత్సరం నవంబర్ నెలలో ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయిన వృషభ రాశి వారి గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో పాటించవలసిన పరిహారాలు ఏమిటి, అలాగే మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ఈ రాశి వారికి ఈ సమయంలో ఏ దేవత ఆరాధన చేయాలి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మరియు రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, అలాగే మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశిలోకి చెందుతారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ఈ రాశి జ్యోతిష చక్రంలో రెండవ రాశి. అలాగే వీరికి నవంబర్ నెలలో గ్రహస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ రాశి వారికి ఈ సమయంలో వృషభ రాశిలో గురుడు, అలాగే తృతీయ స్థానంలో కుజుడు, 10వ స్థానంలో శని భగవానుడు, అలాగే 7వ స్థానంలో శుక్రుడు, అలాగే మీన రాశిలో రాహువు, కన్యా రాశిలో కేతువు సంచరిస్తున్నారు. ఈ యొక్క గ్రహస్థితి కారణంగా వృషభ రాశి గల విద్యార్థులు ఈ సమయంలో అనుకూల ఫలితాలను పొందుతారు. అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. వీరికి ఆ సమయంలో ఆరోగ్యపరంగా కూడా ఎంతో బాగుంటుంది. ఇక ఇప్పటి వరకు అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా వీరికి అన్నీ తగ్గిపోతాయి. ఈ రాశి గల వారు ఈ సమయంలో షేర్స్లో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు, ఎందుకంటే మీరు పెట్టిన పెట్టుబడిని మీకు నష్టపోయే అవకాశాలు తీసుకొస్తాయి. అలా ఈ రాశి గల వారు ఎవరైతే విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్నారో వారు కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలను పొందుతారు. అలాగే విదేశాల్లో జాబ్స్ కోసం ప్రయత్నం చేసే వారికి మాత్రం ఈ సమయంలో ఆ ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మీరు ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలను ఆపేయడం మంచిది. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో కొత్త ఇంటిని కొనుక్కుంటారు. వృషభ రాశి గల వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో తప్పనిసరిగా వివాహం కుదురుతుంది. ఈ రాశి వారికి ఈ నెలలో గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్న కారణంగా అన్ని రంగాల వారు ప్రతి విషయంలోనూ అనుకూల ఫలితాలను పొందుతారు. అలాగే వృషభ రాశి వారు ఈ నెలలో పాటించవలసిన పరిహారాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. మీరు ఈ సమయంలో రవిగ్రహం యొక్క అనుగ్రహం కోసం ఈ నెలలో 21 రోజుల పాటు సూర్యుడికి చెంబుడు నీళ్లతో ఆద్యం సమర్పించాలి. అలాగే ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణం చేయాలి. ఇక ఈ రాశి వారు మరెన్నో శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు మహాశివుడిని పూజిస్తే అంతా శుభమే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, విన్నారుగా, ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు.